ఏ పురుషుడు అయితే తన సుఖం కోసం మాత్రమే శృంగారం చేస్తాడో అలాంటి పురుషుడి వలన స్త్రీకి ఎప్పటికీ సుఖం లభించదు. మరియు అలాంటి పురుషుడు ఆ స్త్రీకి ఎప్పటికీ నచ్చడు. అలాంటి వాడిని స్త్రీ ఎప్పుడు వదిలించుకోవాలి అని చూస్తూ ఉంటుంది. శృంగారం సృష్టి ధర్మం. ఇది ఒక పవిత్ర కార్యంగా భావించాలి. శృంగారం అనేది కేవలం అంగాల కలయిక మాత్రమే కాదు, ఇది భార్యాభర్తల రెండు దేహాల కలయిక. అందుకే మనస్ఫూర్తిగా ఇద్దరికీ నచ్చిన విధంగా ఇద్దరు కలయికలో పాల్గొనాలి. శృంగారంలో భార్యను పూర్తిగా లొంగదీసుకుని వారు ఆ శృంగార మత్తులో ఉన్న సమయంలో వస్త్రాలు తొలగించేస్తే ఆ స్త్రీలో ఉన్న సిగ్గు బెడియం పోతుంది. చాలా మంది స్త్రీలు తమ బట్టలు విప్పకుండా కలయికను పూర్తి చేసుకుంటారు. ఇలా చేయడం వలన పురుషుడు సంతృప్తి పొందకపోవచ్చు. అందుకని మనం జీవితంలో తెలుసుకునేవి చాలా ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది శృంగారం. దీని గురించి తెలియక, స్త్రీలను అర్థం చేసుకోలేక పురుషులు చాలా వరకు దీని వల్లే కృంగిపోవడం, నాశనం అవ్వడం, అవమానాలకు గురి అవ్వడం, ఏం సాధించలేకపోవడం, డిప్రెషన్ కి గురి ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటారు. నీలో ఉన్న ఈ శృంగారం కొరికే నీ జీవిత పతనానికి మూలం అని నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు జీవితంలో మనశ్శాంతిగా ఉండగలవు, ఏమైనా సాధించగలవు. ఎప్పుడైతే నీకు ఆ కోరికలు రావడం మొదలైనాయో అప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటావో. నీ భార్య ఆమె ఇష్టంతో పిచ్చి పిచ్చిగా శృంగారంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా ఆమె కోరిక, నీ కోరిక తీర్చుకుంటావో, నీ శరీర దాహం తీరిపోయిందో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండగలదు, ఏమైనా సాధించగలవు. అంతే తప్ప పరాయి స్త్రీల వెనుక పడి నాశనం అవ్వకు. ప్రేమ దోమ అంటూ అస్సలే వెళ్ళకు. కనబడిన స్త్రీని అలా ఊహించుకుంటూ తిరగకు. కామాన్ని జయించి దాన్ని తొక్కేసిన వాడే జ్ఞాని అవుతాడు. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.